Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఎందుకు గుర్తుందా? వాక్య భాగం గుర్తుందా? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచి తిని, పిన్నవాని వలె ఆలోచించాను, పిల్లవాని చేష్టలే చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. ఆమెన్, ఆమెన్. చెప్పండి, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. హల్లెలూయా. రండి వెళ్దాం ఆ వాక్య భాగాలకి. మనం ప్రతి శనివారం 1 కొరింథీయులకు రాసిన పత్రికను ధ్యానిస్తున్నాం కదా, కనుక అక్కడికే వెళ్దాం రండి. పెద్దవారమైన మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు ఇక్కడ నేర్చుకుని దానిని జీవితం అంతా ప్రాక్టీస్ చేయడానికి బయలుదేరదాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనకందరికీ తెలిసిన విషయాలే అనిపించచ్చండి, కానీ పాటించేటప్పుడు వ్యత్యాసం ఉంటుంది. పాటించేటప్పుడు ఏమవుతుంది? వ్యత్యాసం ఉంటుంది. ఎవరికైనా కనిపించట్లేదు అనే ఫీలింగ్ ఉంటే దయచేసి వీళ్ళిద్దరి మధ్యలోకి రండి. ఎవరికైనా కనిపించట్లేదు, నాకు క్లియర్గా కనిపించాలి అని ఎవరికైనా ఒక్కరికి అనిపిస్తే లేచి వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఈ సోఫాలో కూర్చోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ ప్లేస్ నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, రేపటి దినాన్ని మనం ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా కొంచెం పక్కకు పెడదాం. తీయండి, తీయండి. ఆ బుర్రలో ఎన్ని ఆలోచనలో కదా, ఆ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఎన్ని అంటే లెక్కలేనన్ని, కానీ దానికో లెక్క ఉంది. చెప్పండి, దానికో లెక్క ఉంది. అది ఏం లెక్కో చెప్పనా? నీ హృదయంలోకి దూరిన 1-2 వాక్యాలు ఉంటే అవి కూడా కొట్టుకుపోయే అంత లెక్క. అర్థమైందా? అర్థమైందా? ఏదో గంట వాక్యంలో 1-2 బాగా బుర్రకెక్కాయి అనుకోండి. ఎన్ని ఎక్కాయి? 1-2. ఓకేనా? ఈ థాట్స్ లో ఉన్న తంత్రం ఏంటంటే ఆ 1-2 కూడా కొట్టుకుని పోవాలని ప్లాన్. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ 1-2 కాదు, విన్న మొత్తంలో 1 కూడా కొట్టుకుని పోకుండా జాగ్రత్త తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆ శ్రద్ధ, వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందంట ఆ బిడ్డకి. ఆమేన్, ఆమేన్. క్లాప్ ఫర్ హర్. హల్లెలూయా. అర్థమవుతుందా? బాలుడు నడవలసిన త్రోవను తన బాల్యంలోనే నేర్పించమని వాక్యం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనము అంటే చాలాసార్లు పిల్లలు కదా, పక్కకి పెడదాం. వాక్యం మనం నేర్చుకుందాం అనుకుంటా. కాదండి, నీ నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాల్సిన బాధ్యత నీకు ఇచ్చారు. అదిగో, అది రెస్పాన్స్. హల్లెలూయా. అవునంట, ఆమేన్, అవునంట, ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే విన్న 1 వాక్యం కూడా కొట్టుకుపోవడానికి వీల్లేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అటువంటి తీర్మానం తీసుకుంటున్నారా? తీర్మానం తీసుకుంటున్నారా? సీరియస్ గా నోర్లు ఎప్పరే తీసుకుంటున్నాం. బెల్లం ఏమైనా తింటున్నారా? సీక్రెట్ గా చూపించండి అందరి చేతులు. చాక్లెట్లు, బెల్లాలు ఏం తెచ్చుకోలే కదా? నిజంగా, నిజంగా చేతులు దేవుని కొరకేనా? చేతులు దేవుని కొరకేనా? దేవుని కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్ గా గంట. ఆమేన్. 1 గడియ చెప్దాం. 1 గడియ, 1 గడియ. పేతురుని వేసి అడుగుతున్న ఒక మాట, 1 గడియ అయినా మెలకుగా ఉండలేవా? హల్లెలూయా. 1 గడియ.
ఈరోజు అదే ప్రశ్న నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు. ఒక్క గడియ వాక్యం వినలేవా? ఈ మనస్సు అనేది ఒకటి ఉందే, అది మోసకరమైంది. ఈ హృదయం అనేది ఉందే, అది మోసకరమైంది. దానికట్ట ఘోరమైన వ్యాధి పట్టిందంట. ఏం పట్టిందంట? ఘోరమైన వ్యాధి పట్టింది. చెప్పండి, జబ్బు పట్టిందని. జబ్బు పట్టింది. ఈరోజు దాన్ని వదలకూడదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు నా హృదయంలో ఉన్న మోసమంతా తొలగిపోవునుగాక. ఆమేన్. పలకరే. ఈ రోజు నా హృదయంలో పట్టిన మోసమంతా తొలగిపోవును గాక. సరిపోలా మోసమంతా తొలగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. ఆడికి వినిపియాలి. ఎవరికి? ఆమేన్. ప్లాన్లేసి థాట్స్ పంపించి నీకున్న ఒక్క వాక్యం కూడా కొట్టుకుపోవాలని ప్లాన్ చేశాడే, వాడు ఓడిపోతున్నాడని వాడికి వినిపించేలాగా చెప్పండి. ఈ రోజు వాక్యం నా సొంతం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెళ్దాం రండి. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని. ఎప్పుడు? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని. అందరికి వినిపిస్తుందా? నేను ఎప్పుడు పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని. పిల్లవాని వలె తలంచి తిని. నా తలంపులు కూడా ఆ చిన్న స్థాయి పిల్లల వల్లనే ఉండింది. అర్థమవుతుందా? వినిపిస్తుందా? ఒక చిన్న పెన్ను నీకంటే వాడి దగ్గర గొప్పగా కనిపించిందంటే అది నాకు కూడా కావాలనిపించడం, కంపారిజన్, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి? చిన్నపిల్లలకి, పెద్దవారికి కాదు. హల్లెలూయా. పెద్దవారికి ఎలా అనిపించాలి? ఇది తనకి దేవుడిచ్చిన కృప, నాకు కూడా ఏదో ఇచ్చి ఉంటారు, లెట్ మీ ఫైండ్ అవుట్ దాట్. అంతేగాని అది నాకు కావాలని కాదు. అర్థం చేసుకోండి. కమాన్, మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. వేద్దామా ఫస్ట్ గేర్? వేద్దామా? ఎంతమంది వేస్తున్నారు? అంతేనా? అయ్యో, ఏంట్రా, ఎవరు వేయరా? అక్కడ వెనకండి, వేయరా? మీరు వేయండి, చేతులు ఎత్తండి. అయ్యో, దేవుడు ఇంత చిన్న చేతులు ఇచ్చారు నా బిడ్డలకి, పెద్ద చేతులు ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఇక చూడండి, చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆలోచనలు కూడా చిన్నతనంలో ఉన్న ఆలోచనల వల్లే ఆగిపోయాయి. తలంపులు కూడా చిన్నతనంలో ఉన్నట్టుగా ఆగిపోయాయి. ఇది ఎట్టి తంత్రమో చెప్తా ఈరోజు వినండి. యేసయ్య, మనం తిరిగి రానున్న యేసయ్య ఇప్పుడు రెండవసారి వస్తున్నప్పుడు ఆయన వధువు సంఘం కొరకు వస్తున్నారు. ఎవరి కొరకు వస్తున్నారు? ఆయన వధువు సంఘం కొరకు వస్తున్నాడు. బిడ్డకి పెళ్లి చెయ్యాలనుకోమ్మా, నువ్వు ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇచ్చి పెళ్లి చేస్తావా? అందుకనే ప్రజెంట్ ఇప్పుడున్న తంత్రం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని నమ్ముకో, పర్వాలేదు, కానీ ఎదగద్దు. ఎదిగితే నువ్వు పెద్దవాడు అయిపోతావు. నువ్వు పెద్దవాడివైతే ఆయన వధువుగా నువ్వు పనికొస్తావు. ఆయన నిన్ను తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచుకుంటారు. గనుకనే నువ్వు యేసుని నమ్ముకోవడానికి ఒక స్ట్రగుల్. కమాన్, ఇక్కడ రావాలి అందరూ, ఇక్కడికి వచ్చేయండి అందరూ. మైండ్ అటు ఇటు పెట్టద్దు ప్లీజ్. ఒక్క మాట కూడా విడిచిపెట్టనని చెప్పండి. ఒక్క క్షణం కూడా వదలనని చెప్పండి. ప్రతి మాటని నేను గ్రాబ్ చేసుకుంటానని చెప్పండి. హృదయంలో దాచుకుంటాను. ఏ హృదయాలు లేవా? చేతులు లేవా? చూసి చెప్పండి. నా హృదయంలో దాచుకుంటాను చెప్పండి. పక్కవాడు ఏమనుకుంటాడు నీకు అనవసరం. హలో, వింటున్నావా అమ్మా? బాగా తయారయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మెట్ల మీద కూర్చోాలంటే సిగ్గుపడతాం, అవునా?
అవునా కదా? పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళు, గంటలు గంటలు నించున్న తర్వాత ఏం చేస్తావు? ఎక్కడన్నా సీటు దొరికితే బాగుండేది. నేను అంటాను, మెట్ల మీద కూర్చుంటారండి, అంతవరకు మెట్లు అంటే కూర్చోం. వెయిటింగ్ అలా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇంకొక దేశముకు వెళ్ళడానికి అంత వెయిటింగ్, అంత తగ్గింపు ఉందంటే నువ్వు ఇంకొక కొత్త ఆకాశానికి, కొత్త భూమికి సిద్ధపడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వారి గురించి నీకు అనవసరం. హల్లెలూయా. నువ్వు నీ దేవుడు అంతే. హల్లెలూయా. నువ్వు నీ సృష్టికర్త అంతే. హల్లెలూయా. హల్లెలూయా. మరలా తిరిగి రానయ్యున్న యేసయ్య తన పెళ్లి కుమార్తె సంఘం కొరకు మాత్రమే వస్తున్నారు. తన్ను తాను అలంకరించుకున్న పెళ్లి కుమార్తె కొరకు రానయ్యున్నారు. ఈరోజు లోకంలో ఉన్న తంత్రం ఏంటి అంటే, నువ్వు ఎదగకూడదు. మొట్టమొదటిగా నువ్వు యేసయ్యని నమ్ముకోకూడదు. అది నమ్మిన తర్వాత వాడేం చేయలేడు. కానీ ఇప్పుడు చేస్తున్న తంత్రం ఏంటో తెలుసా? జాగ్రత్తగా పట్టుకోండి, నువ్వు ఎదగకూడదు. ఇది ఎటువంటిదంటే, మనం అర్థం చేసుకోవడం కోసం చెప్తాను. నువ్వు ఎల్కేజీలో జాయిన్ అవ్వు, పర్వాలేదు, ఏబిసిడీలు బాగా నేర్చుకో. కానీ ఐఏఎస్ వరకు మాత్రం వెళ్ళకూడదు. అటువంటి తంత్రం ఇప్పుడు ప్లే అవుతుంది. దాని కొరకు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఆచారాలలో మగ్గిపెట్టి ఉంచడం. చెప్పండి, ఆచారాల్లో మగ్గిపెట్టి ఉంచడం అని. ఆచారాల్లో మగ్గిపెట్టి ఉంచడం. ప్రజెంట్ తంత్రం అండి అది. ట్రెండ్, ట్రిక్. ప్రజెంట్ ట్రెండ్, ప్రజెంట్ ట్రిక్. కనిపెట్టు. పక్కవారితో చూసి చెప్పండి, కనిపెట్టు. కనిపెట్టు. చెప్పండి, కనిపెట్టు. చెప్పరే. కనిపెట్టు. చెయ్యి పట్టుకొని చెప్పండి, కనిపెట్టు. కనిపెట్టు. ఓ కమాన్, మీరు చెయ్యి పట్టుకొని చెప్తున్నప్పుడే ఒక పవర్ రిలీజ్ అవుతుంది. వారు గుర్తుపట్టే కన్నులు వారికి వస్తున్నాయి. కనిపెట్టు. వారు గుర్తుపట్టే విధంలోకి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి పక్కవారితో, కనిపెట్టు అని. కనిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. 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 నువ్వు చిన్నవాడిగా ఉండిపోతే రానయ్యున్న యేసయ్య నిన్ను పెళ్లి చేసుకోరు కదా. అది వాడి ప్లాన్. మీకు అర్థమైందా? అర్థమైందా? అలాగని ఇప్పుడు పెళ్లి కుమార్తె డ్రెస్ వేసుకొని బయట నించోమని కాదు దాని అర్థం. మనం ఎలా సిద్ధపడుతున్నామనేది మన కంటికి కనపడకపోవచ్చు, కానీ దేవుని కంటికి కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామే, ఒక వ్యక్తికి ఎవరికైనా బర్త్డే అనుకుందాం. ఎవరున్నారా ఈరోజు బర్త్డే ఉన్న వాళ్ళు? ఎవరున్నారా? ఎవరు లేరా? పోనీ ఈ వారంలో నిన్న నీ బర్త్డే, సరే కరుణ బర్త్డే, ఓకేనా? నిన్న సెలబ్రేట్ చేయలే కదా, ఈరోజు అనుకుందాం, రైటా? ఇప్పుడు చూడండి, నిన్న మొన్న రేపు పెద్ద తేడా ఏమైనా ఉంటుందా? కరుణలో ఉండదు. బికాజ్ తన బర్త్డే అని నువ్వు గుర్తించావు గనుక తను నీ కళ్ళకి ఇప్పుడు స్పెషల్గా కనిపిస్తుంది. నించో ఒకసారి, నించో, రైటా? ఇప్పుడు ఆ బిడ్డను చూడండి, ఓకేనా? ఇప్పుడు ఎవరు చూసినా తనని చూడగానే ఈరోజు తన బర్త్డే అని గుర్తొస్తుంది. అవునా కాదా? బేబీని అప్పటి నుంచి ఇక స్పెషల్గా చూడడం ప్రారంభిస్తాం. నేను ఏమంటున్నానంటే, తన బర్త్డే అని బయట ఎక్కడైనా రాసుకుందా? లేదు. కానీ చూడంగానే నీకు గుర్తొస్తుందా? లేదా? వస్తుంది. అందరితో పాటు సమానంగా చూడగలవా? చూడలేవు. ఇప్పుడు ఇవన్నీ ఏది గుర్తుపడుతుంది? అర్థమవుతుందా? అంటే నువ్వు తెలుసుకున్నావు గనుక తను స్పెషల్గా చూస్తున్నావు. నువ్వు తెలుసుకోలేనంత వరకు ఏ రోజులాగానే ఆ రోజు కూడా. ఒక్కొక్కసారి అయితే ఈ దినం ఎందుకు వచ్చిందా అని కొట్టుకున్న కాలం కూడా ఉంది కదా. నేను ఎందుకు పుట్టాను? అబ్బా చెప్తా ఇప్పుడు ఎందుకు పుట్టావు. హల్లెలూయా. అర్థమవుతుందా? వింటున్నారా? అంటే మనకి ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం దాన్ని వివేచిస్తామో, మన దృష్టికోణం మారిపోతుంది. ఎంతమందికి తన బర్త్డే అని
తెలుసో వాళ్ళందరికీ తనని చూసినప్పుడు బర్త్డే గర్ల్ అంటారు. ఏమనిపిస్తుంది లోపల? బర్త్డే గర్ల్ అనిపించదా? నువ్వు స్పెషల్గా చూడటం ప్రారంభిస్తావు ఆ రోజు. అర్థమవుతుందా? అలానే కూర్చున్నాను. అలానే దేవుడు కూడా తన దృష్టితో చూస్తున్నప్పుడు మనం పెద్దవారిగా ఎదిగుండొచ్చు, కానీ మన చేష్టల్ని బట్టి మన చిన్నతనమే కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం నేను చాలా బాగున్నానని, కానీ కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇప్పుడు దేవుని దృష్టిలో చూసినప్పుడు మనం పెద్దవారిగా కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఎంత బాగానో రెడీ అయినా సరే, మన యాంగిల్లో, మన కోణంలో మనం ఎంత బాగా రెడీ అయినా సరే, 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, వాడికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. దానికి మీట్ అయితే ఆ రూమ్ చూపిస్తాడు. చీరల షాప్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఈరోజు సూపర్ చీర కొనుక్కోవాలని వెళ్ళొచ్చు, కానీ వాడి దగ్గర ₹1,00,000 అబోవ్ ఉండే కౌంటర్కి వెళ్ళామనుకోండి, మనం ఎంత కొనడానికి వెళ్తాం మామూలుగా? చెప్పరే? నేనైతే 300, 400. మీరు 1000. సో ఆ అమ్ముతున్న వ్యక్తి నిన్ను చూసి గుర్తుపడతాడు, వీడు కొనగలడా లేదా అని. నేను చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మన నీతిలో మనం కరెక్ట్ అనుకుంటాం, మన నీతిలో ఇట్స్ ఓకే అనుకుంటాం, కానీ అక్కడ ఉన్న స్ట్రాటజీకి మన స్ట్రాటజీ మ్యాచ్ అవ్వాలంటున్నాను. అక్కడ ఉన్న పాయింట్స్కి, చెక్ లిస్ట్కి మన ప్రవర్తన మ్యాచ్ అవ్వాలి అంటున్నాను. మనం పెద్దవారం అయ్యాం అనుకుంటున్నాం నాన్న, కానీ దేవుని దృష్టిలో మనం పెద్దవారిగా మారాలి. ఆమెన్. ఆయన స్ట్రాటజీలో మనం పెద్దవారిగా మారాలి. చెప్పండి అన్నమాట. ఆయన స్ట్రాటజీలో మనం పెద్దవారిగా మారాలి. ఆమెన్. ఓకేనా? ఇప్పుడు చదవండి అన్నమాట. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను గనుక నేను పిల్లవాని చేష్టలు మానేసా. అర్థమైందా? పక్కవాడి ఇప్పుడు పిల్లవాని చేష్టలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక క్లాస్ రూమ్లో, ఓకేనా, నాకంటే వాడికి మార్కులు ఎక్కువ వచ్చినాయి. చెప్పండి, నాకంటే వాడికి మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఇంకా నా చూపు, దృష్టి, కోణం అంతా మారిపోద్ది. అర్థమవుతుందా? లోపల పట్ట 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 మండుతూ ఉంటుంది, పళ్ళు కొరుకుతూ ఉంటాను. ఎందుకు? నాకంటే ఇంకొక సినారియో, నా ఎగ్జామ్ పేపర్లో చూసి రాసింది. నాకు 10 మార్కులు వచ్చినాయి, తనకి 90 వచ్చినాయి. ఇంకా సీన్ ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమైందా? 5 స్టార్ చాక్లెట్ పంచుకుంటాం ఇద్దరం. పిల్లవాడి మనస్సు. అర్థమవుతుందా? పిల్లవాని మనస్సు. పెద్దవాడైనాక సీన్ అలా ఉండదండి. 10 మార్కులు వస్తున్నాయా, నా దాంట్లో చూసి రాసేయి, నువ్వు 90 తెచ్చుకో, నువ్వు ఎక్కువ తెచ్చుకుంటే నాకు సంతోషం, కమాన్ అని చెప్పి అటువంటి బిడ్డలను అనేక మంది నువ్వు తయారు చేస్తావు. ఎందుకంటే నువ్వు పెద్దవాడు అయ్యావు గనుక, పిల్లవాని చేష్టలు మానేసావు గనుక నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. హల్లెలూయా. పిల్లవానిగా ఉన్నప్పుడు నన్ను పొగడాలి, నేను ఇంతే ఉన్నాను, నేను ఊహించుకోండి, అంత ఎక్కువ బాగుంటుంది. ఊహించుకుంటారా? నేను ఊహించుకో, నువ్వు గుడ్ గర్ల్. కానీ పెద్దవాడు అయ్యాక అలా కాదు. నా బిడ్డలు
హల్లెలూయా. హల్లెలూయా. నా కుటుంబం హల్లెలూయా. నేను వెనక్కి ఉండి వాళ్ళని పంపిస్తా. ఆమేన్. హల్లెలూయా. 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 ముందు ఉన్న లైఫ్ ఎటువంటిది? నేను కనపడాలి. కానీ పెద్దవాడయ్యాక అలా కాదు, నా బిడ్డలు కనపడాలి. కమ్ ఆన్. ఆమేన్. నా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒక పేరు తేవాలి. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ లెవెల్లోకి మనం వెళ్దామా? Yes, వెళ్దామా? Yes. వెళ్దామా? వెళ్దాం. స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఏంటి తెలుసా? 10 మంది నువ్వు తొక్కితే నీకు ఫస్ట్ ర్యాంక్. హలో, స్కూల్ లైఫ్ లో నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే నీకు వచ్చిన మార్కులు ఎవరికి రాకూడదు. అవునా కాదా? చెప్పరే, ఏదో పెద్ద చదువుకోలేని వాళ్ళలాగా చూస్తున్నారు. మార్కులు రాలేదా? ఏ తేడాగా ఉన్నారు అందరూ. ఈయన అయితే స్టేట్ ఫస్ట్ వచ్చాడండి. ఎలా వచ్చాడు? నించో ఒకసారి, నించో చూడొద్దాం మేమందరం. స్టేట్ ఫస్ట్. హల్లెలూయా. కూర్చో. ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? ఇంకెవరికి రాకపోతే వచ్చాడు. అంతే కాదా నాన్న? ఏనా కాదా? ఈ లోకంలో అంతే, ఇంకెవరికి రాకపోతేనే నువ్వు ఫస్ట్ వస్తావు. ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే ఇంకా తొక్కితేనే నువ్వు ఫస్ట్ వస్తావు. అర్థమవుతుందా? ఒకడు గోడ ఎక్కాలండి. అర్థమైందా? ఒకడు గోడ ఎక్కాలండి. నువ్వు ఎంత ఫాస్ట్గా తొక్కి ఎక్కితే ఫస్ట్ వెళ్తావు. దేవుని రాజ్యంలో అలా కాదు. నువ్వు ఎంతమందిని పంపిస్తే నువ్వు అంత ఫస్ట్ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. 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 ఒకడు గోడ ఎక్కాలి. నువ్వు చిన్నప్పుడైతే నువ్వు వాడిని తొక్కి నువ్వు ఎక్కాలని నేను 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 అని పరిగెడతావు. నువ్వు పెద్దవాడైనప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఒంగొని నా మీద ఎక్కు. హల్లెలూయా. 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 పెద్దవాడైన యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం అలా పెడితేనే నీ ప్రాణం నా ప్రాణం ఇప్పుడు ఇలా శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా. 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 ఈ లెవెల్ ఎంతమందికి కావాలి? ఈ పెద్దవాడు అవుతున్న లెవెల్ ఎంతమందికి కావాలి? పక్క వారితో ఎవరితోని కూడా మాట్లాడొద్దు. ఈ రోజు నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకో. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఎన్నిసార్లు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని ఓడిపోతున్నావు? నీకు తెలుసా నువ్వు పెద్దవాడిగా మారలేక ఆగిపోతున్నావని? దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నావు నీకు తెలుసా? కళ్ళు మూసుకోండి. విధేయత చూపించడం చాలా ముఖ్యం. మాటకు విధేయత చూపించడం అంటే ఏంటో తెలుసా? కళ్ళు ముయ్యి అంటే ముయ్యాలి, తెరవంటే తెరవాలి. అవిధేయత ఆత్మ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. నువ్వు చిన్నవాడిగా ఉన్నావా పెద్దవాడిగా ఉన్నావు నీకు అర్థమైపోతుంది. అందరూ నన్నే పొగడాలి నన్నే పొగడాలి. నోనో, అది చిన్నతనం. చిన్నవాని వలె యోచించేతనం. ఈరోజు అది మార్పు పొందునుగాక. హల్లెలూయా. నా సహోదరులు నాకంటే ఎక్కువ ఉండాలి, నా పిల్లలు నాకంటే ఎక్కువ ఉండాలి. ఇటువంటి ఆలోచనలతో ప్రభు నింపునట్లుగా ఈరోజు ప్రార్థన చేద్దామా? కెవిన్ ప్రార్థన చేయనా? మైక్ తీసుకో, అందరూ ఏకీభవించండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి పక్కవారితో టైం లేదని. త్వరగా ఎదుగు, త్వరగా ఎదుగు. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణంతో చెప్పుకుందాం. టైం లేదు. త్వరగా ఎదుగు, త్వరగా ఎదుగు. త్వరగా ఎదుగు, త్వరగా ఎదుగు. ఆమేన్. ఆమేన్. రండి వెళ్దాం త్వరగా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మొట్టమొదటిగా చదువుదాం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు 7 నుంచి చదువుతలే. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఆగాగు.
సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇది చిన్నతనంలో సాధ్యం కాదు. హలో, వింటున్నారా? అప్పుడు అసూయలు అవి మాత్రమే ఉంటాయి, కలహాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నువ్వేమని ఒప్పుకున్నావు? నేను పెద్దవాడిని అయ్యాను. చెప్పండి, నేను పెద్దవాడిని నేను పెద్దవాడిని అయ్యాను. నేను పెద్దదాన్ని అయ్యాను. సో పెద్దవాని వల్లే మాట్లాడతా, సో పెద్దదాని వలె మాట్లాడతా, పెద్దవాని వల్లే థింక్ చేస్తా. పెద్దవాని వలె థింక్ చేస్తా. ఆమేన్. ఈ పెద్దతనంతో ఇప్పుడు చదువుదాం. ఆమేన్. సహోదర ప్రేమలో ఎలా ఉండాలట? దయను అమర్చుకొను. దయను అమర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సహోదర ప్రేమలో ఇంతవరకు ఎదగలేదు. వీనికి నాకంటే 1,00,000 రూపాయలు ఎక్కువ వచ్చినాయి అంటే అవుట్. ఆడ నా చేతిలో అవుట్. ఆ రోజు ఎలా? నీకు నాకంటే 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తారా? నీ సంగతి చూసుకుంటారా? నాకు దొరక్కపోతావా నువ్వు? ఇవన్నీ సహోదర ప్రేమ కాదు నాన్న, అవి చిన్నతనం. చెప్పండి, అవి చిన్నతనం. ఇప్పుడు పెద్దవాడు అయినప్పుడు అది కాదు. నీకు ఎలా ఉండాలి తెలుసా? తీసుకో, 4,00,000 రూపాయలు కూడా నువ్వు తీసుకొని ఇంకా ఎదుగో. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులు ఆ స్థాయికే కదా వెళ్తారు, అవునా కాదా? తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారండి? నా పిల్లలు నాకంటే ఎక్కువ ఉండాలని, అవునా కదా? నేను రిక్షా తోలుతున్నానని నా పిల్లలు కూడా రిక్షానే తోలాలని నేను ఆశిస్తానా? కాదు. నా పిల్లలు నాకంటే పెద్దవాడు అయ్యావు గనుక ఆ ఆలోచన. హలో, సహోదర ప్రేమలో కూడా అదే ఆలోచన రావాలి. ఆమేన్. దానిలో దయను అమర్చుకోవాలట. ఏం చేయాలి? దయను అమర్చుకోవాలి. ఇంటిలో అన్ని అమర్చుకుంటామే, జాగ్రత్తగా ఎక్కడ ఉండాల్సింది అక్కడ. అలా హృదయంలో, జీవితంలో, క్రియలో దయను అమర్చుకో. పక్కవారితో చూసి చెప్పు, దయను అమర్చుకుందాం. దయను అమర్చుకుందాం. దయను అమర్చుకుందాం. దయను అమర్చుకుందాం. హల్లెలూయా. 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 నెక్స్ట్ ఇంకా మనం వెళ్తున్నాం, స్పీడ్ అందుకోవాలి. కమాన్. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఏవి? ఈ పైన చెప్పిన చాలా క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత చదువుకుని నోట్ చేసుకోండి. దొరికిన వానికి దొరికినంత, కావాలనుకున్న వాడికి కావలసినంత. హల్లెలూయా. ఫార్ములా మాత్రమే చెప్తారు, ప్రతి లెక్క ఏసేని చూపించరు. అర్థమైందా? చిన్నప్పుడు మన లెక్కలు నేర్చుకునేటప్పుడు 2+2 4 అని, 2 × 2 4 అని నేర్పించింది దేనికో తెలుసా? ఈ రోజు నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు లెక్కల మాస్టర్ అక్కడికి వచ్చేయని చెప్పడు, నిన్ను చేయమని. అవునా? మా సార్ చెప్పలేదు, అడిగొస్తానని చెప్పి వెళ్తావా నువ్వు? అక్కడ చేయాల్సిన క్యాలిక్యులేషన్ చేస్తావా, చేయవా? చేస్తాం. అదే రీతిగా వాక్యం నేర్చుకుంటున్నాం మనం, దాన్ని పాటించడానికే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ప్రేమను అమర్చుకోవడం అనేది ఆ స్టేజ్కి రావాలి అంటే ఆ ముందున్నవన్నీ పాస్ అవ్వాలి. మీరు రాసుకోండి. ఎవరు పెద్దవాళ్ళు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. యేసయ్య వచ్చిన కాలానికి ఎవరు యోగ్యులుగా నిలబడతారో వాళ్ళు ఎత్తబడతారు. ఆమేన్. ఆమేన్. నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, ఓకేనా? నాకు చెప్పడం ఇష్టం లేదు. కమాన్. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. ఇక్కడ తెలిసిపోద్ది ఎవరు సోమరులో. ఈ పైన చూడండి, ఫస్ట్ స్టాండర్డ్ పాస్ అవ్వకుండా 10th క్లాస్కి అడ్మిషన్ దొరుకుతుందా? ఏ పాస్ అవ్వాలి. ఏది? ఇంకా 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 ఉన్నాయా? అలా నువ్వు 8వ వచనంలో ఉన్న ప్రేమను రీచ్ అవ్వాలంటే ఆ పైన స్టాండర్డ్స్ అన్ని పాస్ అవ్వాలా? ఏవి ఉన్నాయి? చదవమ్మా, టక్ 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 మని. ఫస్ట్ స్టాండర్డ్. ఆ హేతువు చేతనే అలా చదువుతావేట్రా? అక్కడ ఉన్న టక్ 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 మన ఉన్న పాయింట్స్ వెతకి 1 1 1 2 3 అలా చదువు. పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసము,
విశ్వాసం 1 2 సద్గుణము సద్గుణం 2 జ్ఞానము జ్ఞానం 3 ఆశా నిగ్రహం సహనము 4 భక్తి 5 సహోదర ప్రేమ దయ. అయిందా? వచ్చినాయా స్టాండర్డ్స్? హల్లెలూయా. వింటున్నారా? ఇది పాస్ అవ్వకుండా ఇంకోటి లేదు. నువ్వు విశ్వాసం లేకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేవు. నువ్వు ఎంత గొప్ప టీచర్ అన్నా కావచ్చు, నీ బిడ్డే చదువుతున్నా కావచ్చు, 0 మార్కులు వస్తే నెక్స్ట్ స్టాండర్డ్కి పంపిస్తావా? ఏ రూల్స్ ఒప్పుకో. అవునా? అవునా కదా? అటువంటిది పరలోకపు రూల్స్ కూడా ఒప్పుకోవు నానా. ఈ స్టాండర్డ్ పాస్ అవ్వాలి. చెప్పండి, ఈ స్టాండర్డ్ పాస్ అవ్వాలి. పిల్లవాని నుంచి పెద్దవాడు అవ్వాలంటే ఒక స్టాండర్డ్ దేవుడు పెట్టారు, దాన్ని పాస్ అయ్యే తీరాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాస్ అవ్వట్లేని నువ్వు ఎంత పెద్దవాడివైనా వేస్ట్. హల్లెలూయా. నికోదేము ఎవరు చెప్పండి? నికోదేము అయ్యగారు, పెద్ద పాస్టర్ గారు, మన భాషలో కనీసం పొట్టల, దేవుని భాషలో నికోదేము అయ్యగారు పరిసయ్యుడండి, యాజకులలో ఒకడండి, మరలా పుట్టడం అంటే ఏంటో తెలీదండి, అయ్యగారికి జననం అంటే ఏంటో కూడా తెలీదండి. నువ్వు పెద్దవాడివే, ఆకార పుష్టి నైవేద్య నష్టి. దేవుడిని యాక్సెప్ట్ చెయ్యండి నాన్న. నోవే చెప్పండి. ఏ చేతులు చూసి చెప్పండి. నోవే. నేను ఎవరికి లేవా చేతులు? ఎత్తండి మా చేతులు నోవే అని. నోవే. అర్థమవుతుందా? ఎదగాల, ఎదగాల. స్టాండర్డ్స్ ఉన్నాయి దేవునికి. హల్లెలూయా. చెప్పండి, స్టాండర్డ్స్ ఉన్నాయి దేవునికి. స్టాండర్డ్స్ ఉన్నాయి దేవునికి. ఆ స్టాండర్డ్ కి మ్యాచ్ అయితే నేను పెద్దవాడిగా కనిపిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ప్రతి స్టాండర్డ్ లో నీకు అనుభవ జ్ఞానం వస్తుందట. ఆమేన్. బై ఎక్స్పీరియన్స్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఈచ్ స్టాండర్డ్. ఆమేన్. విశ్వాసం అనే స్టాండర్డ్ లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి నువ్వు ఎదుగుతున్నావు. ఆమేన్. కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అసలు ఏం ఎక్కట్లా? ఎంతమందికి అసలు ఏం ఎక్కట్లా? చిన్నపిల్లలు కదా, ఎక్కదలే. ఏం పిల్లలు? చిన్న పిల్లలు. చెప్పండి అమ్మా. చిన్న పిల్లలకి దేవునికి రోషం మరిగించద్దు. వింటున్నారా? వాక్యం వింటూ 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 నిష్ప్రయోజనమైన కాలం చాలు. చెప్పండి, చాలని. చాలు. ఎదిగిన వారి వలె ప్రవర్తిద్దాం. దేవుని రాజ్యం కొరకు సైనికులు కావాలి. నువ్వు చూడండి, నార్మల్ ఈ లోకానికి, ఈ దేశానికి ఒక సైనికుడు కావాలంటేనే వాళ్ళకి పెద్ద లిస్ట్ ఉంది. నానా, లిస్ట్ ఉందా లేదా? ప్రభు ఉందా సార్? చెప్పండి, ఉందా? చెస్ట్ ఎంత సైజు ఉండాలి, హైట్ నేను పనికిరాను, ఎంత సైజు ఉండాలి, వెయిట్ నేను దానికి కూడా నేను పనికిరాను, ఎంత వెయిట్ ఉండకూడదు, ఇలా ఉన్నాయి కదా. అవునా? ఉన్నాయి. పరలోకానికి కూడా ఉన్నాయి కదా. స్తోత్రం. బయట రూపం చూడట్లా, అంతరంగం కొలుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగమును బట్టి నువ్వు పిల్లవాడివా, అప్పుడే పుట్టావా, అసలు పుట్టే ఛాన్సే లేదా, ఎదిగావా, దగ్గరికి పరలోకానికి దగ్గరగా వచ్చావా, సాక్షి సమూహంగా ఉన్నావా, అసలు ఏ మ్యాటరు లేదా, అర్థమవుతుంది. కొలమానం పట్టుకున్నారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మ్యాచ్ అవ్వాలి, లోకానికి కాదు పరలోకానికి. హలో, ఒక్కొక్క స్టాండర్డ్ పాస్ అవ్వాలి. పక్కవర్తో చూసి చెప్పండి, ఒక్కొక్క స్టాండర్డ్ డిస్టింక్షన్ రావాలని. ఒక్కొక్క స్టాండర్డ్ డిస్టింక్షన్ రావాలి. అలా రావాలంటే ప్రాక్టికల్స్ కావాలి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ప్రాక్టికల్స్ కావాలి. హల్లెలూయా. ఇదిగో
సిరంజ్ గురించి చదువుకొని ఎక్కడ ఇవ్వాలో తెలియకుండా ఉండే వైద్యుల కంటే అసలు ఏ చదువు లేకుండా నొప్పి లేకుండా ఇస్తున్న వైద్యులు గొప్ప కాదా? ప్రాక్టికల్ నాలెడ్జ్ అక్కడ ఉంది. హల్లెలూయా. అలా థియరీ ఎంత చదువుకున్నా నీకేం రాదు నాన్న. ప్రాక్టికల్గా వెళ్ళి గుంపులో కలు, సహవాసంలో ఉండు. అప్పుడు సహోదర ప్రేమ ఉందా లేకపోతే సహోదర పగ ఉందా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అర్థమవుతుంది. కంపు కొడుతుంది కదా, అప్పుడు అర్థమవుతుంది. ఏదైనా సువాసనైనా కంపైనా పసిగడుతుంది. ఏది? ముక్కు. సేమ్ వే నువ్వెవరో నీకు తెలియాలంటే, నువ్వు చదువుతున్న వాక్యం నీలో ఫలిస్తుందా లేదా తెలియాలంటే, నువ్వు వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడే, సహోదరులతో కలిసి ఉన్నప్పుడే అనుభవ జ్ఞానం చేత నీ స్టాండర్డ్ ఎంతో తెలుస్తుంది. అందుకే ఒకరి చేత ఒకరు పరీక్షింపబడతారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చదువుతున్న వాక్యం నీకు ప్రాక్టికల్ గా రాకపోతే ఎందుకమ్మా? చెప్పడానికేమో లెక్కల మాస్టర్. చెప్పండి ఏంటి? లెక్కల మాస్టర్. చెప్పడానికేమో లెక్కల మాస్టర్. 10లో నుంచి ఒకటి తీస్తే ఎంతో తెలీదు. నీకు అసహ్యం వేయదా అని చూస్తుంటే? వేస్తుందా వేయదా? దేవునికి కూడా మనల్ని చూస్తే అలా అసహ్యం వేయకూడదు నాన్న. చదవండి ఒకసారి ఆ వాక్యం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఏవి? ఇప్పటి వరకు చెప్పిన ఒక్కొక్క స్టాండర్డ్ ఉంది, అవి కలిగి విస్తరించిన ఎడల. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. అవి నీకు కలిగి విస్తరించాలి. చెప్పండి, కలిగి విస్తరించాలి. కలిగి విస్తరించాలి. కలిగి ఉంటే సరిపోదు, వేస్తాయి. కమ్ ఆన్ ఎక్స్పాండ్. Come on, expand. అరే నిన్ను ఎక్స్పాండ్ అవ్వద్దని ఆపేది ఏది? హల్లెలూయా. అయ్యా అర్థమవుతుంది. ఎలా కూర్చుంటున్నారు నాకు తెలియట్లేదు. ఆమేన్, ఆమేన్. ఓ మై గాడ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? నువ్వు కలిగి ఉందా, విస్తరించకుండా ఉండలేవు. Amen. కరివేపాకు చెట్టు తెలుసా? హ? అసలు ఇప్పుడు చెట్లు లేవుగా, అన్ని ప్లాస్టిక్ మొక్కలే ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి. ఇగో కరివేపాకు చెట్టు ఎదిగిన తర్వాత దానిలో నుండి విత్తనాలు వస్తాయి, ఆటోమేటిక్గా కింద పడతాయి, పిలకలు వస్తూనే ఉంటాయి. పిలక అంటే తెలుసా? చిన్న చిన్న మొక్కల్ని పిలకలు అంటారు. ఏమంటారు? అదే ఈ జనరేషన్కి మొక్కల గురించి తెలీదు. తెలుసా? మరి చెప్పే. పిలకలు చెప్పు. అది ఈ పిల్ల మొక్కలు నువ్వు వద్దన్నా వస్తాయి నాన్న, నువ్వు ఆపలేవు. వృక్షం పెద్దగా అవుతుంది, Amen. విత్తనాలు వస్తున్నాయి, Amen. అవి మరలా విత్తబడతాయి. Amen. వాటిని నువ్వు ఆపలేవు. Amen. నువ్వు కలిగి ఉన్నావా, విస్తరిస్తావు. ఏది లేదు. ఏం విస్తరిస్తుంది అక్కడ? విత్తనమే లేదు. హలో, ఏం లేదు? మ్యాటర్ ఏం లేదు. ఏముంది అక్కడ విస్తరించడానికి? ఆశపడుతున్నాడు దేవుడు. నీలో ఉన్న విశ్వాసం వర్ధిల్లాలి, విస్తరించాలి. ఆశపడుతున్నారు దేవుడు. నీలో ఉన్న ఆశ నిగ్రహం విత్తబడాలి, విస్తరించాలి. నీలో ఉన్న సహోదర ప్రేమ ఎవరికి చూపిస్తావు? నీ సహోదరులకు కాకుండా. ఎందుకు వ్యర్థం? గంగలో పోయి అక్కడ నీ సహోదరుని ప్రేమించలేవు, ఎవనో వెళ్ళి ప్రేమిస్తావు. సిగ్గులేదు? మళ్ళీ క్రైస్తవులు ఎందుకు వచ్చింది బతుకండి? అది ఎందుకు వచ్చింది బతుకు? నీతో ఉన్న సహోదరుని ప్రేమించడం రాదు, ఎక్కడో ఉన్నోళ్ళతో నువ్వు రిలేట్ అవుతావా? సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మొదట నీ ఇంటిలో చూపించు నీ ప్రేమ. దొంగ మాట్లాడడం మానే, పిచ్చి మాట్లాడడం మానే. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకుంటూ ఎంతకాలం? దుఃఖపడుతూ చెప్పుతున్న విషయాలు వేరు,
ఎంతమంది గ్రహిస్తున్నారు? పిల్లలకి కాదు ఈ క్లాస్, ఎవరికి? పెద్దవారికి. ఎందుకో తెలుసా? చదవండి, అర్థమవుతుంది. అనుభవ జ్ఞానం చేత ఒక్కొక్కరికి స్టాండర్డ్ పెరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, అనుభవ జ్ఞానం చేత అనుభవ జ్ఞానం చేత స్టాండర్డ్ పెరగాలి. స్టాండర్డ్ పెరగాలి. క్లాస్ అంతా నేర్పించి సంవత్సరం అయిపోతున్నప్పుడు, ఫైనల్ ఎగ్జామ్స్ కి వస్తున్నప్పుడు ఇంకా ఫస్ట్ లెసన్ రాకపోతే ఆ సార్ నిన్ను బట్టి అబ్బా సూపర్ అంటారా? ఏమంటారు? ఇలాగే ఉంటది. ఆయన త్వరగా రానై ఉన్నాడండి, ఆయన పెళ్లి కుమార్తె కొరకు రానై ఉన్నాడండి. ఇంకా పిల్లవాని చేష్టలు పెట్టుకొని పిల్లల్లాగే ఉంటే, పిల్లల్లాగానే ఆలోచించుకుంటుంటే, ఇంకా తగాదాలే ఉంటే, ఇంకా కలహాలే ఉంటే ఎప్పుడు ఎదుగుతావు? టైం ఉందనుకుంటున్నావా? లేదు, విడిచిపెట్టబడతావు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గర్భవేదన ఉండాలి, ప్రసవ వేదన ఉండాలి. కష్టపడదాం, చెప్పండి, కష్టపడదాం. చెప్పండి, ప్రయాసపడదాం. చదవండి ఒక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. మా మైక్ తీసుకోండి, 2-3 మైకులు ఇవ్వండి అమ్మా. ప్రేమ కలిగి చదువు. ఉండుటకు ఆ. ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అమ్మా, గొడవలు పెట్టుకోవడానికి కాదురా ప్రయాస. హలో, నేను ప్రేమించలేకపోతున్నా, అందుకే కదా ప్రయాస. నా వల్ల కావట్లేదు అమ్మా, అదేనమ్మా చెప్పింది. పిల్లవాడిగా ఉన్నప్పుడు నీ వల్ల కాలేదు, నిజమే. కానీ ఇప్పుడు నువ్వు పెరిగి పెద్దవాడు అయ్యావు, నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నావు, విస్తరించు. ప్రేమలో విస్తరిద్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును. చేతులు లేవా? ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. మళ్ళీ ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. హల్లెలూయా. హల్లెలూయా. ఏది దీర్ఘకాలం ఉండబోతుందో దానిలో విస్తరించమని చెప్తున్నారు ఆయన. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్న మాటల్ని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. చదవమా. ప్రేమ పేతురు. ఎడల ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఫస్ట్ ఉంటే విస్తరిస్తుంది. అక్కడే ఉన్నాం, కరివేపాకు చెట్టు ఉంటే పిలకలు వస్తాయి, ఎవరు ఆపలేరు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? ఫస్ట్ అది ఉంటే విస్తరిస్తుంది. చెప్పండి, ఉంటే విస్తరిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నీకు ఏది ఉంటే అది విస్తరిస్తుంది. నీకేది ఉంటే అది విస్తరిస్తుంది. నీకు పగ ఉంటే అదే విస్తరిస్తుంది. నీకు పగ ఉంటే అదే విస్తరిస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా.
ప్రేమ కలిగి ఉండు. Amen. అందుకే చెప్తున్నమాట, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. పగ ఉంటే పగనే విస్తరిస్తుంది, అందుకే నీకు మనశ్శాంతి లేదు. కలహాలే విస్తరిస్తున్నాయి, అందుకే నీకు మనశ్శాంతి లేదు. నువ్వు ఒక మాట చెప్పనా, ఆదిలో దేవుడు భూమితో చెప్పారు నువ్వు ఫలించు అని. అందుకే పిచ్చి మొక్కలైనా పర్వాలేదు, ఫలిస్తూనే ఉంటుంది అది. అర్థం కాలేదా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిచ్చి మొక్కలు ఎవరు వేస్తున్నారు? భూమికి ఆల్ వస్తూనే ఉంటుంది. నువ్వు ఆపగలవా ఎదుగుదలని? అర్థమవుతుందా? సేమ్ టు సేమ్ వే నువ్వు దీని ఎడల శ్రద్ధ తీసుకున్నా తీసుకోకపోయినా విస్తరిస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటి తెలుసా, నువ్వు ఏది కలిగి ఉన్నావో అది విస్తరిస్తుంది. నీలో కుళ్ళుతనం ఉందనుకో అదే విస్తరిస్తుంది. నీలో పిచ్చితనం ఉందనుకో అదే విస్తరిస్తుంది. ఈరోజు ఇవి కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ఆమెన్, ఆమెన్. రెడీయా? నెక్స్ట్, ఇవి మీకు కలిగి ఉంటే మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను హల్లెలూయా, ఇవన్నీ కలిగి ఉంటే నీ ప్రభు అయిన యేసయ్య విషయంలో నువ్వు సోమరిగా మాత్రం ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనం పోయి చురుకుదనం రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనం పోయి ఏం రావాలా? చురుకుదనం రావాలా? చురుకుతనం రావాలి. నిద్ర పట్టదు నానా. హే లెగండి, టైం అయిపోతుంది, లెగండి లెగండి లెగండి, ఉదయాన్నే వెళ్ళాలి మనం, కమాన్ 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 అని ఎందుకు లేపుతావు? బాధ్యత ఉంది కనుక. పిల్లలకి రేపు ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, నిద్ర పడుతుందా? బాధ్యతతోనా? ఎక్సైట్మెంట్తో? హలో, నువ్వు దేవుని ఇంటిగా ఉంటే నీలో రెండు ఉంటాయి. ఒకటి ధైర్యం, రెండు నిరీక్షణతో కూడిన ఉత్సాహం, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎప్పుడు చూడు ఏడు మొహం పెట్టుకొని సోది మొహం. అర్థమైందా? కరెక్టే కదా? ఉండదు. నీలో ఉత్సాహం ఉప్పొంగి 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 పొరులుతుంది. నువ్వు విస్తరిస్తావు, నిన్నెవరు ఆపలేరు. నీలో బబ్లింగ్ జాయ్ ఎవరు ఆపలేరు. కమాన్, ఆమేన్. అర్థమవుతుందా? సోది మొఖమైనా విస్తరిస్తుంది, జాయ్ ఉన్న మొక్కమైనా. జాయ్ ఏడి? ఏ గుంటూరులో ఉన్నారు. సరే, ఆన్లైన్లో యాడ్ చేయండి వాళ్ళని. ఉన్నారా ఆన్లైన్లో? ఆన్లైన్ కాలర్స్లో వెళ్ళిందా? యాడ్ చేయండి. రైట్, చూడండి చూడండి. ఇవి ఏం చేస్తాయట? సోమరులు కాకుండా చూసుకుంటాయి. చెప్పండి, సోమరులు కాకుండా చూసుకుంటాయి. సోమరులు కాకుండా చూసుకుంటాయి. రెండవది నిష్ఫలులైనను అంటే ఫలము లేకుండా ఉండకుండా చూసుకుంటాయి. ఖచ్చితంగా ఫలం ఉండేటట్టు చూస్తాయి. ఆమేన్. ఏది? ఈ విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇంత పెద్ద లిస్ట్. జ్ఞానము, సద్గుణము, సహనము, సహోదర ప్రేమ, ఇవన్నీ ఏం చేస్తాయంటే నువ్వు ఫలించేటట్టు నీకు ఎక్స్ట్రా పోషకాలు ఇస్తూ ఉంటాయి. ఆమేన్. ఆమేన్. మామూలుగా జాంకాయలు 3, 4 వస్తున్నాయి అనుకోండి ఆ కాయకి, ఆ చెట్టుకి. దాని కింద వేర్ల దగ్గర కొన్ని స్పెషల్గా ఏమైనా ఐటమ్స్ వేసిన తర్వాత అవి 30, 40 కాస్తాయి కదా ఫలం. అలా మన వేర్లో ఇవి ఎక్స్ట్రా పోషకాలు ఇస్తూ ఉంటే నువ్వు ఎక్కువ ఫలిస్తూ ఉంటావు, నువ్వు ఎక్కువ విస్తరిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఇది? ఆమేన్. కావాలన్న ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఆమేన్. 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 రైటా? ఇప్పుడు జాగ్రత్తగానండి. రెడీయా? తిట్టడానికి, తిట్లు తినడానికి. కమాన్. అవి ఎవరికి లేకపోవును, ఎవరికి లేవు. ఉన్న వాళ్ళకి ఏం జరుగుతాయి? సోమరితనం ఉండదు. చెప్పమ్మా, సోమరితనం ఉండదు. ఇవి ఉంటే నో సోమరితనం.
ఇవి ఉంటేనో సోమర్తనం. ఓకేనా? ఇవి లేకపోతే విషయం ఏంటి? అది జాగ్రత్తగా పట్టుకుందాం. అర్థమవుతుందా? బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్ ఎక్కించేటప్పుడు కానీ, ఫ్లైట్ ఎక్కించేటప్పుడు కానీ జాగ్రత్త అని చెప్తావు కదా, చెప్తావు లేదా? ఏం జాగ్రత్త తీసుకోవాలో చెప్తావా? దేవుడు మాత్రం నమ్మకస్తుడండి. ఏం జాగ్రత్త తీసుకోవాలో చెప్తున్నారు. తీసుకుందామా? విందామా? చదువుదామా? పాటిద్దామా? అయితే కమాన్. ఎవరికి లేకపోవును, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, అయ్యో తన పూర్వ పాపములకు ఆల్రెడీ శుద్ధి కలిగిందన్న విషయం మర్చిపోయి గ్రుడ్డివాడును. అయ్యయ్యా, గుడ్డోడంట, కళ్ళు కనపడవు. రెండోది, దూరదృష్టి లేనివాడు నగును. దూరదృష్టి కూడా ఉండదు అయ్యగారికి, అమ్మగారికి కూడా. ఇవి ఉన్నవారు ఫలించక ఆగరు. ఇవి లేనివారు గుడ్డివారు. కళ్ళు కనపడవు. నీ దేహమునకు దీపం కన్నే గనుక దానిని తేటగా ఉంచుకోమని దేవుడు చెప్పితే మీరు మాత్రం గుడ్డితనంలో కొట్టుకుపోతారు. దూరదృష్టి కూడా మిస్. ఇప్పుడు మేము నిన్న బయలుదేరేటప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ అని బయలుదేరాం కదా. దూరదృష్టిలో మేమేం చూస్తూ ఉంటాం? చేరేంత వరకు గమ్యమైన హైదరాబాద్ కనిపిస్తూ ఉంటుంది మా కళ్ళు ఎదురుగుండా. అవునా? పిల్లలకైతే నిద్ర కూడా రాలా. నన్ను అడుగుతారు లేపి, నీకు ఎలా నిద్ర వస్తుంది, మీకేమైంది అంటే, ఈ రోడ్డు చూడు ఇంకా సగం దూరమే ఉంది, వెళ్ళిపోతాం మనం. నేనేమంటున్నాను తెలుసా? నువ్వు వెళ్ళవలసిన చోటు నీ కంటికి కనిపిస్తుంది అంటున్నాను నేను. అర్థమవుతుందా? ఇవి లేని వారు ఎక్కడికి చేరతారో కనపడదట. దూరదృష్టి మిస్. ఇదెంత భయంకరమైన పరిస్థితో తెలుసా? చెప్పుకుంటున్నంత సింపుల్ విషయాలు, నవ్వులాట విషయాలు కాదు నాన్నవి. నువ్వు సహోదర ప్రేమను మిస్ అయితే నీకు దూరదృష్టి మిస్. నువ్వు చేస్తున్న పన్నాగాలు, నువ్వు చేస్తున్న ఆటలు అన్ని దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటున్నావా? హలో, సారీ, దేవుని నీతి నెరవేర్చదు. ఎదుగుదాం. చెప్పండి, ఎదుగుదాం. ఎదుగుదాం. ఎంతమందికి ఆశగా ఉంది ఎదుగుదామని? ఎందుకు మనకు టైం ఎలా పరిగెడుతుంది? ఎదుగు. చెప్పచ్చుగా ఎదుగు అని. చెప్పండి, ఎదుగు. మీకు తెలీదా? రాత్రి పగళ్ళు లేని కాలానికే మనం ప్రిపేర్ అవుతున్నాం. అక్కడ బోల్డ్ అంత టైము. దివారాత్రములు దేవుణ్ణి ధ్యానిస్తూ, అందులో ఆనందిస్తూ, అందులో సంతోషిస్తూ, ఇక్కడ పాస్ అవ్వబోతే అక్కడ పోయి ఏం చేస్తావు, ఇక్కడ వచ్చిన రాజకీయాలు అక్కడ చేస్తావు. అందుకే నో కట్. అర్థమైందా? పక్క రౌడీ బ్యాచ్ అండి. తీసుకెళ్ళి గవర్నమెంట్లో కూర్చోబెడతారా? నో. అంటే ఐఏఎస్ ఆఫీసర్గా కూర్చోబెడతారా? లేదు. క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే. నువ్వు క్లాస్ రూమ్నే పాడు చేసావు, దేశం ఏం చేస్తావు అని భయం. అవునా? అవునా కాదా? అలా దేవుడు కూడా కొత్త ఆకాశానికి ఏం తీసుకెళ్ళడు నాన్న. రిజెక్ట్ పీస్ అయిపోతాం. ఇవి కలిగి ఉంటే లెక్క వేరు, ఇవి లేకపోతే లెక్క వేరు. అది మ్యాటర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇవి సంపాదించుకోవడానికి కొంత ప్రయాస అవసరం. రెడీయా? రెడీ కావాలి. ఇవి అక్కర్లేదు అంటే నిర్లక్ష్యం అవసరం. ఎంతవరకు అదే కదా. ఇంకా చాలు కదా, చెప్పచ్చు కదా, ఇంకా చాలు అని, ఇంకా చాలు, ఇంకా చాలు అని, ఇంకా చాలు. ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయా
చెప్పండి. ఏంటి? ఇవి ఉంటే ఒక ఎత్తు, ఇవి లేకపోతే ఇంకొకటి. ఏమేంది? ఇవి ఉంటే ఒకటి, ఇవి లేకపోతే ఒకటి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కలిగి ఉన్న ప్రయాణం మంచిదా? ఇవేవి లేకపోయినా బాగున్నాను అనుకుని ఫీల్ అయిపోతూ వెళ్ళడం మంచిదా? పెద్దవారు గనుక సూటిగా మాట్లాడొచ్చు కదా, అవునా? ఇప్పుడు చదవండి నెక్స్ట్. అందువలన సహోదరులారా, అందువలన ఎవరిని పిలుస్తున్నారు? సహోదరులారా. ఇక్కడ సహోదరులు కాని కుక్కలు పందులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు అలా పిలిచాను? పాపపు జీవితానికి మరలా తిరిగినవి దేవుడు పిలుస్తున్న పిలుపు కుక్కలు పందులు. హలో, ఒక మాట చెప్పనా? బోర్డు ఉంటే బాగుండేది కదా. నెక్స్ట్ టైం ప్లీజ్, నెక్స్ట్ టైం చూడండి. వద్దులేక డిస్టర్బ్ అవుతారు, వినేయండి. ఇప్పుడు మీరే పిక్చర్ వేసుకోండి, అందరూ ఎవరి ఇమాజినేషన్స్లో వాళ్ళు పిక్చర్ వేసుకోండి, ఓకేనా? యేసయ్య ఒక దేశంలోకి అడుగు పెట్టగానే గుర్తుపట్టిన దెయ్యాలు ఎవరు? ఓకేనా? దెయ్యాలని చెప్పరే, దెయ్యాలు. ఓకేనా? బాడీ చూస్తేనేమో బక్క ప్రాణి, ఓకే? బట్టలు చూస్తేనేమో దిగంబరత్వం, లోపల లాడ్జ్ అయ్యి మంచిగా కూర్చున్న దెయ్యాల సంఖ్య ఏమో 2000 పైనే. పొండి అనగానే అవి ఎన్నుకున్న ఏరియా ఏంటో తెలుసా? పందులు. అర్థమవుతుందా? సేమ్ టు సేమ్ వే ఒక వ్యక్తిని విడిచిపెట్టిన దయ్యాలు ఎవరిని వెతుక్కుంటాయంటే పందుల వంటి జీవితాలను వెతుక్కుంటాయి. దయచేసి గ్రహించండి. దీర్ఘదృష్టి మిస్ అయ్యి, గుడ్డితనము మిస్ అయ్యి, ఇవేవి లేకుండా ఒక ప్రయాణంలో వెళ్ళిపోతూ పాపపు జీవితానికి మరలా వెళ్ళి ప్రజెంట్ దేవుడు రక్షించుకున్నాడని మర్చిపోయి నేను కరెక్ట్గానే వెళ్తున్నాను అనుకున్న గుడ్డి సహోదరుడా, నిన్ను పట్టిందేంటో తెలుసా? పెద్ద సేన. అర్థమవుతుందా? దీర్ఘదృష్టి మిస్. ఏం మిస్? నేను కరెక్టే అనుకుంటూ వెళ్ళిపోతున్న పెద్ద డేంజర్ జోన్ అది. ఈ విషయానికే దేవుడు చెప్తున్నారు జాగ్రత్త. హలో, ఏంటి? జాగ్రత్త. ఈరోజు మనం జాగ్రత్త తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? ఎంతమంది గ్రహిస్తున్నారు? తీసుకోవాలి. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఇప్పుడు చదువుతారా జాగ్రత్తగా వచనం? అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నారు. ఏమని? మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి జాగ్రత్త పడు. ఆమేన్. పక్కవారితో చూసి చెప్పండి జాగ్రత్త. జాగ్రత్త. మళ్ళీ పక్కవారితో చూసి చెప్పండి జాగ్రత్త. జాగ్రత్త. వింటున్నారా? జాగ్రత్త దేనిలో తీసుకోవాలట? జాగ్రత్త దేనిలో తీసుకోవాలట? పిలుపును ఏర్పాటును. ప్రభు ఇక్కడికి వచ్చి దా, ఇటు వచ్చి నాన్న కొద్దిగా బిడ్డకు ప్లేస్ ఇవ్వండి. దా ఇక్కడ కూర్చో. ప్రైజ్ లార్డ్. పర్వాలేదు, లేట్గా వచ్చిన వాళ్ళు ఏం లేట్ కమ్మర్స్ కాదు. ఎందుకు తెలుసా? మన్నా రూల్ ఏంటో తెలుసా? తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాదు, ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కాదు. అందరికి సరిపోద్ది. ఇక నుంచి పట్టుకోండి. అయ్యో నేను రాలేదు అన్న ఫీలింగ్ తీసేసి ఇప్పుడు వచ్చింది పట్టుకోండి. రెడీయా? ఇప్పుడు వచ్చింది పట్టుకుంటా అని చెప్పండి. ఇప్పుడు వచ్చింది పట్టుకుంటా. చేతులేవమ్మా. ఇప్పుడు వచ్చింది పట్టుకుంటా. చిచ్చి ఎంత పొట్టి చేతులా? నాకున్నాయి పొట్టి చేతులు. మీకు అందరు పొడిగే పెద్దగా పట్టుకోండి. ఇప్పుడు వచ్చింది పట్టుకుంటా. ఇప్పుడు వచ్చింది పట్టుకుంటా. ఐ విల్ గ్రాబ్ దట్. ఆమేన్. ఆమేన్. రెండు చేతులు ఇవ్వలేదా దేవుడు? ఏం చేస్తున్నారు మరి? పట్టుకోండి. ఇప్పుడు వచ్చింది పట్టుకుంటా అని చెప్పండి.
హల్లెలూయా. కమాన్, జాగ్రత్తలు దేవుడు చెప్తున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? మళ్ళీ చదువుదాం వచ్చిన. అందువలన హలో. సహోదరులారా, పేతురు రాసిన 2వ పత్రిక ఆ. 1వ అధ్యాయము ఆ. 10వ వచనము. తీయండి ఇప్పుడు 10వ వచనం. అందువలన సహోదరులారా, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును మీ పిలుపేంటి? వాట్ యు ఆర్ కాల్డ్ ఫర్. ఇంకొక మాట, ఫర్ వాట్ యు ఆర్ కాల్డ్ ఫర్. ఎందుకు పిలువబడ్డాం నానా? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానిక, తన్నులాడుకోవడానిక, కొట్లాడుకోవడానిక? నో. సి, నీకు బోల్డ్ అంత ప్రేమను దేవుడు నింపాడే, దాన్ని ఇవ్వడానికి ఇంకొక వ్యక్తి కావాలి నీకు. హల్లెలూయా. హల్లెలూయా. కమాన్, థింక్ లైక్ దిస్. నువ్వు 25 కిలోలు బిర్యానీ వండవు, నువ్వు పిలిచిన వాళ్ళు ఎవరు రాలా, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇది ఎవరికైనా వెళ్ళి ఇవ్వాలి, ఎవరైనా వస్తే బాగుండు ఉంటుందా? నువ్వు నిజంగా దేవుని ప్రేమతో నింపబడితే ఇంకొక వ్యక్తిని చూడగానే అది ఇవ్వాలనిపిస్తుంది, అది ఇవ్వాలనిపిస్తుంది. బికాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ దట్ లవ్. ఆమేన్. ఆమేన్. మనం వండిందే చెత్త కూర. ఏం కూర? పగకూర. చెప్పండి. పగకూర. పాలకూర కాదు, పగకూర. చెప్పండి. పగకూర. కలగూర కాదు, కలహపు కూర. ఏం కూర? కలహపు కూర. కోడి కూర కాదు, కూసే కూర. ఏ కూసే కూర? నోరు ఆగదు కదా. ఇవన్నీ ఎంత వండుకొని ఇంకొక వ్యక్తికి ప్రేమను పంచలేవు నాన్న. పాత్రలన్నీ ఖాళీ చేసి బాగా కడిగి శుభ్రపరిచి వీటితో నింపుదాం. ఆమేన్. లిస్ట్, ఈరోజు రెసిపీస్ మెను లిస్ట్ ఏంటో తెలుసా? జ్ఞానం. హల్లెలూయా. ఆమేన్. ఫస్ట్ రెసిపీ జ్ఞానము. ఆమేన్. రెండో రెసిపీ ప్రేమ. ప్రేమ. మూడో రెసిపీ సద్గుణం. సద్గుణం. 4 సహనం. 5 ఆశానిగ్రహం. ప్లేట్ పట్టుకొని ఏమున్నాయి అని ఎతికి ఏది తక్కువైందో అది వేసుకొని కడుపు నింపుకుందాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని దినాలు ఎన్ని విందులకు వెళ్ళావు? ఇన్ని దినాలు ఎన్ని ప్రార్థనలకు వెళ్ళావు? ఏ నీ ప్లేట్ ఏ నాడన్నా నిండిందా? నీ కంచం ఎప్పుడైనా నిండిందా? ఈ రోజు జ్ఞానంతో నింపుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒట్టి చేతులతో నేను వెళ్ళను ఇక్కడి నుంచి. వట్టి చేతులతో నేను ఇక్కడికి వెళ్ళను. చెప్పండి. వట్టి చేతులతో నేను వెళ్ళను. ఖాళీ కడుపుతో కూడా వెళ్ళను. ఖాళీ కడుపుతో కూడా వెళ్ళను. నేను ఏదైనా తిన్నాను అంటే అది నాలో ఖచ్చితంగా క్రియ చేస్తుంది, పుష్టిగా. హలో. హల్లెలూయా. పుష్టిగా చేయాలా? పుష్టిగా చేయాలి. ఆత్మ బలహీనంగా ఎందుకుంది? ఈ రోజు పుష్టిగా మారాలా? ఆమేన్. ఆమేన్. ఆత్మ ఎందుకు బలహీనంగా ఉంది? శరీరం సిద్ధంగా ఉంది కదా, ఆత్మ ఎందుకు సిద్ధం పడట్లేదు? ఈ రోజు దానికి ఆహారం పెడతావా? లేకపోతే జరుగుతున్న కార్యం, నీకున్న గుడితనం, నీ లోపలికి వచ్చి చేరుతున్న దెయ్యాలు ఎన్నో నీకు అర్థం కావట్లా. ఆహారపు అలవాట్లు మార్చు. ఆమేన్. ఆహారం కాని దాన్ని ఆహారంగా చూడక నానా. ఆహారమైన దాన్ని నీచంగా చూడక నానా. ఆహారమైన దాన్ని శ్రేష్టంగా చూడు బిడ్డ. ప్లీజ్. ఏది జీవాహారమో గుర్తుపట్టు. ఏది పచ్చడి మెతుకులో గుర్తుపట్టు. ఏది పరవన్నమో గుర్తుపట్టు. జ్ఞానం సంపాదించుకున్నానా. ఆమేన్. జ్ఞానం కావాలి. జ్ఞానం లేకయే నా జనులు నశించిపోతున్నారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. జ్ఞానం సంపాదించుకుందాం. ఇవి లేని వాడు గుడ్డోడు. చెప్పండి. నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. చెప్పిందా లేదా? చదువా వాక్యం. ఇవి లేని వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి. పూర్వ పాపాలు
నేత్రాలకు శుద్ధి కలిగిందన్న విషయం కూడా మర్చిపోయి గుడ్డివాడును గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. ఎన్ని ఊర్లలో ఇటువంటి గుడ్డి వాళ్ళు ఉన్నారో తెలుసా? పట్టణాలు స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరదాం. అమ్మ, ఎంతకాలం రా మనలో మనమే రాసుకొని పూసుకొని ఎంతకాలం? కమ్మాన్, ఎక్స్పాండ్ అవుదాం. పట్టణాలు స్వాధీనపరచుకోవాలి. ఎన్ని పందులకి, ఎన్ని కుక్కలకి ఎంత మంది ఇలా బలైపోతున్నారో తెలుసా? పట్టుకుందాం. పట్టణానికి 10 మంది ఉంటే చాలు, కాపాడతాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చెప్పనా? నువ్వు నింపబడకుండా ఎవరి కోసం ప్రార్థన చేయగలవు నాన్న? ఫస్ట్ నువ్వు నింపబడు, ఆ తర్వాత ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేసిన పట్టణం నీ సొంతం. పెద్దవాడయ్యావు గనుక బాధ్యత. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? పిల్లలకి అక్కర్లే. ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో జాయిన్ చేసుకుంటారా? దేవుడు కూడా చేసుకోలేడు. హలో, నేను చెప్తున్న విషయాలు ఫిజికల్ థింగ్స్ కాదు. నువ్వు ఎదగకపోతే నేనేం చేయలేను. హలో, అప్పట్లో బలము చాలనందుకు పాలతో మిమ్మల్ని పెంచి తిని అనే వయస్సులో ఇంకా లేదు సంఘం. 2000 సంవత్సరాల క్రితం మాట అది. ఏమని? అప్పట్లో మీకు బలం చాలలేదు గనుక పాలతోనే మిమ్మల్ని పెంచి తిని బలమైన ఆహారం పెట్టలేకపోతిని. ఈ ఏడుపు, ఈ ప్రసవ వేదన 2000 సంవత్సరాల క్రితం. బట్ నౌ నేను పిల్లవాని చేష్టలు మానాను. నేను పిల్లవాని వలె యోచించట్లేదు. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యా. ఆమేన్. పెద్దవాళ్ళకి పాలు పనికిరావు. స్తోత్రం. నీ నోరు, నీ టేస్ట్ బడ్స్ పాలనే కోరుకుంటుందా? ఛీ! అంటే పిల్లలకి మనం ఎంతో ఆశపడి బిర్యానీ వండి పెడితే నాకు పాలు కావాలమ్మా అన్నారనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? చీ, నీకు టేస్ట్ లేదురా అనిపిస్తుందా లేదా? చెప్పరే. చీ, నీకు టేస్ట్ లేదు, ఇంత శ్రేష్టమైన ఆహారం పెడితే పాలు కోరుకుంటావా? ఇంకని ఎదుగో, ఇంకెప్పుడు ఎదుగుతావు? ఇంత వయసు వచ్చింది ఎదగో అంటావా? లేదు, నిన్ను కాదు అంటావా లేదా? ఎదవా అంటావా? అంటే మనం ఇంట్లో అంటావా లేదా? పాలు కావాలి, ఇంకా బలమైన ఆహారం వద్దా అంటామా లేదా? ఏ అంత కామ్గా పెద్ద ఏదో ఏం తెలియని వాళ్ళ చూస్తున్నారు? అంటాం కదా. మరి దేవుడు కూడా అంతే నానా, గుడ్డోళ్ళగా ఉండొద్దు అంటున్నారు. దూరదృష్టి మిస్ అయిన కాలం చాలు, ఇక కళ్ళు తెరు. అది మ్యాటర్. గుడ్డితనం పోయేవాలి అంటే వాళ్ళకి ఏం చెప్తాం మనం? కళ్ళు తెరు. పక్కవారితో చెప్పండి కళ్ళు తెరు అని. కళ్ళు తెరు. అలా కాదు, ఈ యాంగిల్లో చెప్పండి కళ్ళు తెరు. కళ్ళు తెరు. కళ్ళు తెరు. కళ్ళు తెరు. ఇలా కళ్ళు తెరు. కళ్ళు తెరు. బాగుంటదిరా. పక్క వాళ్ళని చూసి చెప్పండి, ఏ కళ్ళు తెరు. ఈ అమ్మగారు నేను నిద్రపోతుంటే ఇలా వచ్చి ఇలా తెరుస్తుంది, ఇప్పుడు కూడా నిద్రపోతావా అంటదండి. నిజం. డ్యూటీ చేసి అలసిపోయి వచ్చి ఉదయాన్నే 3 గంటలకు లేవాలి, 12 1 గంటకు వస్తుంది, ఇలా వచ్చి చూస్తుంది, ఇప్పుడు కూడా నిద్రపోతావా అంటది. హల్లెలూయా. అలా లేపే వాళ్ళు ఉందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి పక్కోళ్ళతో కళ్ళు తెరు. కళ్ళు తెరు. కళ్ళు తెరు. కళ్ళు తెరు. అర్థమైందా?
కళ్ళు తెరిస్తే నీకు అర్థమవుతుంది నువ్వు ఎటు వెళ్తున్నావో. ఆమేన్. కళ్ళు తెరిస్తే నీకు అర్థమవుతుంది నీలో ఎంత ప్రేమ ఉందో. కళ్ళు తెరిస్తే అర్థమవుతుంది నాన్న నీ డెస్టినేషన్ ఎక్కడికని. రోడ్డే కదా అని డ్రైవింగ్ చేసుకుంటే ఎంతకాలం పోతావు, వస్తుందో రాదో. నువ్వు వెళ్ళాల్సిన గమ్యమైన హైదరాబాద్. అర్థమైందా? డ్రైవింగ్ వచ్చు కదా అని వైజాగ్ వైపు తిప్పి వెళ్తున్నాను అనుకోండి, బీచ్లోకి వెళ్తామంట, తెల్లారిన రాదు. ఏది? హైదరాబాద్. ఎన్నుకున్న రూట్ వేరు, డ్రైవింగ్ మాత్రం 150 స్పీడ్. ఏం ప్రయోజనం? కళ్ళు మూసుకుపోయాయి, దీర్ఘదృష్టి మిస్ అయిపోయింది. గమ్యం ఎట్టెళ్తుందో తెలియట్లే అయ్యగారికి. కుటుంబాన్ని అంతటిని లీడ్ చేసుకుని పోతున్నాడు. ఏమొస్తుంది? వైజాగ్ వచ్చి కూర్చుంటుంది. అయ్యగారు మేము వెళ్ళాల్సింది హైదరాబాద్, మేము వచ్చింది వైజాగ్. ఏంటండి అంటే టైం అయిపోయింది అంటారు. పెళ్ళి అయిపోతే అన్నీ అయిపోతాయి. మనం ఇక్కడే వెన్యూ మార్చుకుని దేవుడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. లబో దిబో అప్పుడు కొట్టుకోవడం వేస్ట్, ఇప్పుడు కొట్టుకుందాం. గుండెలు బాదుకుంటూ ఆనాడు మిస్ అయిపోయిన దానికోసం ఏడ్చే బదులు మిస్ అవ్వకూడదని ఈనాడు ఏడుద్దాం నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? ప్లీజ్ ప్లీజ్ నిర్లక్ష్యం చేసిన దినాలు చాలు. ప్లీజ్ వాక్యం పట్ల శ్రద్ధ పెంచుకో. వాక్యానికి దేవుడిచ్చిన ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? అన్నిటికంటే పై స్థానం దేవుడు వాక్యానికి ఇచ్చాడంట. నువ్వు అన్నిటికంటే లీస్ట్ స్థానం ఇస్తున్నావే. నీ నిద్ర కంటే బలహీనమా వాక్యం? ప్లీజ్ నాన్న, ఇంతకాలం ఎలా ఉన్నావో ఈరోజు నుంచైనా బ్రతుకు మార్చుకో. ఇవి లేనివాని బ్రతుకు ఒక విధంగా, ఇవి ఉన్నవాని బ్రతుకు ఒక విధంగా అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు పెద్దవాడు అయ్యావు కనుకనే దేవుడు నీకు బలమైన ఆహారం పెట్టడానికి ఈరోజు ఈ మాటలు వినిపిస్తున్నారు. గుడ్డితనంలో కొట్టుకుపోయిన కాలం చాలు నాన్న. పక్కవారితో చెప్పగలరా? గుడ్డితనంతో కొట్టుకుపోయిన కాలం చాలని. గుడ్డితనంతో కొట్టుకుపోయిన దినాలు చాలు. లాస్ట్ టైం మనం స్వప్న ఇంట్లో మీట్ అయినప్పుడు దేవుడు కన్నులు తెరుస్తున్నానని చెప్పారు. గుర్తుందా? గుర్తుందా? కన్నులు తెరిస్తే కనిపిస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక అని చెప్పి చదువునానా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. మీరిట్టి క్రియలు చేయువారైతే 10వ వచనము. అందువలన సహోదరులారా, అందువలన సహోదరుల, మనం క్లోజ్ చేసుకోబోతున్నాం మేబీ ఒక 10 minutes లో. సో ప్లీజ్ ఈ వర్డ్స్ అన్ని కూడా హృదయంలో దాచుకోండి. రైట్? అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును, మీరు ఎందుకొరకు పిలువబడ్డారో, మీరు ఎలాగో ఏర్పాటులోనికి వచ్చారో నిశ్చయము చేసుకొనుటకు. నిశ్చయం చేసుకోవాలా? కన్ఫర్మ్ చేసుకోవాలా? మరి జాగ్రత్త పడుడి. మరి జాగ్రత్త పడండి. ఎట్లయినా పర్వాలేదు, ప్యూన్ జాబ్ అయినా ఓకే అనుకునేవాడికి ఎందుకండి జాగ్రత్త? వింటున్నారా? సఫాయి వాళ్ళ పనులకి IAS చదువులు అవసరమా? చెప్పండి. అలా కాదు కదా నిన్ను నన్ను పిలుచుకున్నది. అలా ఉండడానికి కాదు. శ్రేష్టమైన సింహాసనాలు వేసి ఉన్నారు దేవుడు. రాజదండం పట్టుకుని ఉన్నారు దేవుడు. ఇనప దండంను హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నారు. అందుకే ఈ ప్రిపరేషన్. దీర్ఘ దృష్టి మిస్ అయిన కాలం చాలు. గుడ్డితనంలో ఉన్న కాలం చాలు. కళ్ళు తెరు. ఎటు వెళ్ళిపోతున్నావు చూసుకో. నువ్వు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వు. దేవుడు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అప్పుడు అడుగు నన్ను కాదు, వాక్యాన్ని. స్తోత్రం. బ్రతుకు మార్చుకుందాం. పిలుపు కొరకు జాగ్రత్త పడదాం. ఏర్పాటులో ఉన్నామని ఇంకా జాగ్రత్త తీసుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనవసరమైన మాటల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు మనం. ఆమేన్, ఆమేన్. ఆమేన్.
అనవసరమైన వాళ్ళు వచ్చినా సరే కాల్తో తొక్కి పెట్టడం నీకు వస్తుంది ఇక. ఆమేన్. 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 కమాన్ కమాన్. ఇంకా జాగ్రత్త పడుడి, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఆమేన్. నో యాక్సిడెంట్స్, ఆమేన్. నో Amen. సెల్ఫ్ ఫాల్స్, ఆమేన్. నో సెల్ఫ్ ఫాల్స్. హల్లెలూయా. చెప్పరే, నో సెల్ఫ్ ఫాల్స్. తొట్టిల్లరు, ఆమేన్. పడిపోరు. ఆమేన్. పడి లేసిన చిన్నపిల్లలండి పడిపోతారు, పెద్దోళ్ళు అయ్యారండి పడిపోతారా? పాడగొడతారు. ఆమేన్. దుర్గములను పాడగొడతారు. ఆమేన్. ఉన్నత స్థలములను పాడగొడతారు. ఆమేన్. లేచి నిలబడదాం. ఆమేన్. Each Yes, one of us, Master. Lord Yes.